మీరు రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది అసలు? మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఆ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మా కల్వకుర్తి పట్టణంలో ఇందిరానగర్ కాలనీ, అప్పుడు 19వ వార్డు ఉండే. మీకు ఆర్థికంగా సోర్సు మీరు సంపాదించుకున్న డబ్బులేనా, లేకుంటే పార్టీ పెట్టిందా? మీరు ఆదర్శంగా తీసుకున్నటువంటి, అంటే మిమ్మల్ని ఆదరించిన వ్యక్తి పైసలు ఖర్చు పెట్టి గెలవాల్సిన పరిస్థితి, కానీ నాకు ఆ పరిస్థితి ఎదురుగాలి. ఉల్టా నాకే పైసలు ఇచ్చి గెలిపించారు నా మిత్రులు. నా ఇందిరానగర్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు, మిత్రులు, సోదరులు. ఇంకా ఆనంద్ కుమార్ విషయానికి వస్తే, ఆనంద్ కుమార్ అప్పుడు ఆర్థికంగా ఇంకా మనం సొంతంగా సంపాదించుకున్న పైసలు దాంట్లోనే లక్ష్యం చేసినాం. రాజకీయంగా ఎవరైనా కానీ ఉన్నతంగా ఉండాలనుకుంటారు. రాజకీయంగా మీకు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఇదే ఆనంద్ కుమార్ నమ్ముకొని మీరు ఎందుకు ఉండాల్సి వస్తుంది? రాష్ట్ర స్థాయి లీడర్లు వచ్చారు, దేశ స్థాయి లీడర్లు కూడా నన్ను సంప్రదించిన మాట వాస్తవం. మీ అభివృద్ధిని అడ్డుకుంటుందనేది. అభివృద్ధి విషయానికి వస్తే స్వామి, అటువంటి అభివృద్ధి నాకొద్దు. నేను ఆత్మగౌరవంతో బతికేటువంటి వ్యక్తిని. ఆ గౌరవం, ఆ మర్యాదలు, ఆ రాజమర్యాదలు పుట్టుకోగలి వచ్చినాయి అనుకో అనేది నా ఆలోచన. అందుకనే పోలేకపోయాను. అవగాహన లోపము లేకుంటే ఇక ఎందుకులే, నాయకుడు ఉన్నాడు కదా, నాయకుడు చూసుకుంటాడని అని ఎక్కువ నిధులు తీసుకురాలేకపోయాడు. అంతకంటే ముందు నేను ఆల్రెడీ రోడ్లు, మోరీలు నేను 90% వరకు పూర్తి చేసిన. 90% నేను వేయించిన పైగా 1,15,00,000 రూపాయలతో నేను కాలనీ అభివృద్ధి చేసిన అని చెప్తున్నారు తను. ఎవరు? ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్. ప్రజలకు తెలుసు. ఇక 1 కోటి రూపాయల వరకు ఈ 4 రోడ్లకి, 2 రోడ్లకు, 2 మురికి కాలువలకేనా. మీరు ఇంకో తాను పోటీ చేసే అవకాశం ఉండి కూడా అక్కడ పోకుండా ఇక్కడే అంటి పెట్టుకొని ఉండడానికి కారణం? ప్రజలు ఏమనుకుంటారు? అవకాశం ఉండి వదులుకోలే, మీరు ఆరోగ్యం బాగాలేక వదులుకున్నారు. ఓకే సరే, మీరు ఎట్లా యువత అంతా సోషల్ మీడియాకి అలవాటై గంజాయి మత్తులో, తర్వాత మద్యానికి అలవాటై సిగరెట్లు, బీడీలో పోతున్నారు. మీరు 2014 నుంచి ఓన్లీ ఇంద్రనగర్కే పరిమితమైన. అంతే, ఇంద్రనగర్కి. భవిష్యత్తులో కూడా ఇంద్రనగర్, కల్వకుర్తి టౌన్ ఇంతవరకు. లాస్ట్ టైం చూస్తే ఎస్సీ జనరల్ వచ్చింది, ఇప్పుడు ఎస్సీ జనరల్ వచ్చింది కాబట్టి మీరు వస్తున్నారు. అంటే ఎస్సీ జనరల్ వస్తేనే రామరాజు బయటకు వస్తాడా?